క్వశ్చన్ కు సంబంధించి క్వశ్చన్ కాదు సార్, ఒక్క నిమిషం Please, వినండి please, వినండి please. మీరు సార్, Please. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ హౌస్. ఈ సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి. సార్, సార్. వినండి వినండి, హరీష్ 2 రావు గారు, minutes. అరే హరీష్ రావు గారు నేనే- ఇప్పుడు నేనేమన్నా- ఎల్ఏ మినిస్టర్ అరే clarification వినండి, ఇచ్చిండు. నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను. ఎల్ఏ మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇచ్చిండు. ఇవ్వలేదు ఎవరి- ప్లీజ్ లిసన్ టు మీ, ప్లీజ్ లిసన్ టు మీ. సార్ దయచేసి ఒక్క నిమిషం వినండి. సార్, యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి. మీరు మా రెస్క్యూకు రావాలి. 2-3 విషయాలు సార్ ఇక్కడ. ఒకటి, బిఎస్సి మినిట్స్ మీరు హౌస్ లో పెట్టారు. నేను దీని మీద కూడా మాట్లాడాలనుకుంటున్నా. ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ద హానరబుల్ స్పీకర్ విల్ డిసైడ్ ద నంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ ద అసెంబ్లీ సెషన్ విల్ బి హెల్డ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద బిజినెస్ టు బి ట్రాన్సాక్టెడ్. మనం బిఎస్సిలో ఏం డిసైడ్ చేసినాం సార్? 7 రోజులు శాసనసభ నడుపుతామని, ఆ తర్వాత మళ్ళీ బిఎస్సి మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తామన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా బిఎస్సి మినిట్స్ లో 7 రోజులు సభ జరుపుతామని రాలేదు. బిఎస్సిని జరిగిన నిర్ణయం వేరు, మీరు ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా వేరు. దీన్ని సరిదిద్దండి. దీని మీద ఎల్ఏ మినిస్టర్ గారు క్లారిఫై చేయాలి. నంబర్ 2, సార్ మాకు బిజినెస్ మొన్న రాత్రి 3ంటికి వచ్చింది, ఉదయం 3ంటికి పంపారు. ఈ రోజు అసెంబ్లీలో ఏం బిజినెస్ ఉందనేది పొద్దున 2 గంటలకు వచ్చింది సార్. పొద్దున 2 గంటలకు వస్తే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు, ఎప్పుడు రాగలుగుతారు? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ద అసెంబ్లీ? దయచేసి ఎజెండాను 24 గంటల ముందు పంపడం ఒక పద్ధతి, సాంప్రదాయం. దాన్ని నేర్చుకోండి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడారు, సభానాయకుడు ఓకే.